వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం రొయ్యల వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెల్లుల్లి, అల్లం మనం శుభ్రంగా పొట్టు తీసి దాన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి కడిగి. అలాగే కర్రీలోకి మనం 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయి. అలాగే పేస్ట్లోకి కూడా 1 ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి, అల్లం, ఈ ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టాలి. రొయ్యలు మనం పైన ఉండే పొట్టు మొత్తం తీసేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఉంచుకుందాము. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇందులో మనం బిర్యానీ ఆకు, జాపత్రి, అలాగే ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. బాగా వేగితేనే కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకొని ఈ పచ్చివాసన మొత్తం పోయే వరకు బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆయిల్ పైకి తేలింది కదండి, బాగా వేగింది. తర్వాత ఇందులోనే ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి బాగా వేయించుకుందాము. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. రొయ్యలు మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలాగే 1.5 స్పూను సాల్ట్ పడుతుందండి. సాల్ట్, పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం దీన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాము. బాగా ఉడుకుతుంది. మీ కర్రీలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, రొయ్యల్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది. 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇలా ఈరిపోతాయి. ఎగిరిపోయిన తర్వాత ఇందులోనే మనం 2 స్పూన్లు కారం వేసుకుందాము. ఉప్పు, కారం మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి. దీన్ని మనం మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేద్దాం. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోనే మనం కొంచెం గరం మసాలా వేసుకుందాము. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి. ఈ రొయ్యల వేపుడు మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తెలియచేయండి. అండ్ ఈ రొయ్యల వేపుడు రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.